brother Shoyu. Cut off every line from him. If he has no approach, he has no wings. Fly! Fly to the middle? Why? హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను హైక్యూ మాంగాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందు వీడియోలో వచ్చి 346 నుంచి 350 చాప్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చి 351 నుంచి 355 చాప్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ ఛానల్ ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 351. ఇప్పుడు నొజావా సర్వ్ చేస్తే ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని కరాస్నో ప్లేయర్స్ సింక్రనైజ్ అటాక్ చేయడానికి వస్తారు. ఒక కాగయామా వచ్చి లెఫ్ట్ లో ఉన్న సావమరాకి సెట్ చేస్తే స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఈ సింక్రనైజ్డ్ అటాక్ వల్ల బిసో చాలా ఇరిటేట్ అవుతాడు. అప్పుడు కామెడీ బెంచ్ ప్లేయర్స్ అయినా కూడా హిరుగామి అపోనెంట్ ట్రాప్ లో పడలేదని చెప్తే అది విని నేను అన్నెసెసరీ విషయాలను పట్టించుకోవడం మానేశాను. మా ఫ్యామిలీలో అందరూ వాలీబాల్ ప్లేయర్సే, అది కూడా పెద్ద స్కూల్లో. నేను నా చిన్నప్పటి నుంచి వాలీబాల్ ఆడడం స్టార్ట్ చేశాను. ఏదో ఒక రోజు నేను కూడా ఒక పెద్ద ప్లేయర్ అవుతానని అనుకున్నా. అంతేకాదు స్పోర్ట్స్ ఆడడానికి నాకు టాలెంట్, ఫిజిక్ కూడా ఉందని చెప్తాడు. నెక్స్ట్ హిరుగామి పాస్ట్ ని చూస్తాము. అతని జిమ్ లో సర్వ్స్, రిసీవింగ్స్ ని స్పైక్స్ లో బెటర్ కావాలని ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ వాళ్ళ కోచ్ వచ్చి హిరుగామిని ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడడానికి పెడతాడు. బట్ అతను గేమ్ లో చాలా మిస్టేక్ చేస్తాడు. నెక్స్ట్ వాళ్ళ కోచ్ ఈసారి అతనికి బదులుగా వేరే ప్లేయర్ ని పెట్టుకుంటాడు. అప్పుడు హిరుగామి వచ్చి నా మిస్టేక్స్ టీమ్ మిస్టేక్స్ అని, నెక్స్ట్ మిస్టేక్ చేయకుండా ప్రాక్టీస్, తన కూల్ ని మెయింటైన్ చేయడం కోసం బుక్స్, తన మజిల్ ని బిల్డప్ చేయడం కోసం ఈటింగ్, ఇలా తనని డెవలప్ చేసుకుంటాడు. అప్పుడే ఓషియోమి సర్వ్ ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడం చూస్తాడు. తర్వాత రన్నింగ్, రిసీవింగ్ ప్రాక్టీస్, సర్వ్ ప్రాక్టీస్, ఇలా అన్ని కంటిన్యూగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే వాళ్ళకి ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటుంది. అందులో హిరుగామి ఒక స్పైక్ ని బ్లాక్ చేయడు, లేట్ గా రియాక్ట్ అవుతాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ కొన్ని బ్లాక్స్ అయినా ఆపి ఉండాల్సింది, చాలా సార్లు స్కోర్ చేయాల్సింది, చేయలేకపోయాను. తన మిస్టేక్స్ కి కారణం హ్యాండ్స్ అని పక్కనే ఉన్న వాల్ కి తన హ్యాండ్ ని రాసుకుంటూ వెళ్తాడు. అప్పుడే ఓషియోమి వచ్చి ఏం చేస్తున్నావో నీకు తెలుసా అని అడిగితే నేను వాలీబాల్ ఆడటం ఇష్టం లేదని చెప్తాడు. దానికి ఓషియోమి ఎందుకు ఆడుతున్నావు, వాలీబాల్ ఆడటం స్టాప్ చేయొచ్చు కదా, అయితే నువ్వు లాంగ్ మ్యాచ్ ని ఆడటం వల్ల బర్న్అవుట్ అయ్యి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్తాడు. అది విని మంచి పాయింటే కదా అని ఒకసారి ఆలోచించా. బట్ నేను వాలీబాల్ ఆడటం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ చేయొచ్చని అప్పుడే నాకు తెలిసింది. నెక్స్ట్ నేను వాలీబాల్ ఆడాలని డిసైడ్ అయ్యాను. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్నానని చెప్తాడు. నెక్స్ట్ ఓషియోమి స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఇప్పుడు హిరుగామి వచ్చి నేను నా ఫ్యామిలీ వాళ్ళలాగా నేను కూడా ఒక బిగ్ ప్లేయర్ అవుదామని అనుకున్నా. బట్ నేను హై స్కూల్ వరకు మాత్రమే వాలీబాల్ ఆడుతాను, తర్వాత ఆడాలని అనుకోవడం లేదు. నేను వాలీబాల్ ని నా టీం లాగా కోర్టులో ఆడుతున్న వాళ్ళలాగా సీరియస్ గా తీసుకోనని తన మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ బిసో సర్చ్ చేస్తే ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని సింక్రనైజ్ అటాక్ చేయడానికి వస్తారు. ఈసారి కాగయామా ఆసయికి సెట్ చేస్తే ఆసయి స్పైక్ చేస్తాడు. బట్ హిరుగామి ఆ స్పైక్ ని స్టాప్ చేస్తాడు. దాంతో ఆసయి చాలా డౌన్ అయిపోతాడు. ఇక్కడ కరాస్నో టీం చాలా ప్రెజర్ లో ఉందని చూపిస్తారు. ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 352. ఇక్కడ హిరుగామి బ్లాక్ చూసి స్టేడియం లో ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. కామెడీ సీరింగ్ సెక్షన్ తో స్టేడియం అంతా దద్దరిల్లిపోద్ది. ఇప్పుడు హిరుగామి ఆసయి గురించి ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను స్కోర్ చేయాలని అనుకుంటున్నావు, ప్రతిసారి మిస్టేక్ చేయడం వల్ల నీ ఎక్సైట్మెంట్ డౌన్ అయిపోయి పానిక్ గా మారుతుందని అనుకుంటాడు. ఇక్కడ కరాస్నో వచ్చి టైమ్అవుట్ ని తీసుకుంటారు. ఇక్కడ ఆసయి ఫ్రీ బాల్ ఒకసారి మాత్రమే వస్తుంది, అది కూడా బ్యాట్ సెట్ కాదు. దాన్ని కూడా స్పైక్ చేసి స్కోర్ చేయలేకపోతే ఎలా నేను టీమ్ ఎస్ అని చెప్పుకోగలనని తను అనుకుంటూ ఉంటాడు. అప్పుడు సావుమరా ప్రపంచం ఎండ్ అయిపోయినట్టు ఫేస్ ని అలా పెట్టావు, నీకు 100 సెట్స్ వస్తే 100 సెట్ ని హిట్ చేసి స్కోర్ చేస్తావా, అది నువ్వే కాదు ఎవరు కూడా చేయలేరని చెప్తాడు. నెక్స్ట్ సుగవారా వచ్చి అలా బకుటా అండ్ ఉసిజిమా కూడా చేయలేరు, ఆలోచించడం ఆపేసి డిప్రెషన్ నుంచి బయటికి రాని చెప్తాడు. అప్పుడు ఆసయి డేటెక్ తో గేమ్ ఆడి స్కేర్ అయిన విషయాన్ని, తన డిప్రెషన్ ని తన టీమ్ తో చెప్పుకొని కొంచెం కూల్ అవుతాడు. అది వాళ్ళ టీమ్మేట్స్ కి కూడా అర్థమవుతుంది. ఇక టైమ్అవుట్ అయిపోతుంది. ఇప్పుడు విషయం వచ్చి ఆసయికి సర్వ్ చేస్తే రిసీవ్ చేసుకుని కాగయామాకి ఇస్తాడు. ఇప్పుడు ఆసయికి బాల్ ని సెట్ చేయకుండా కాగయామా టనాకాకి సెట్ చేస్తే టనాకా స్పైక్ చేస్తాడు. బట్ నొజావా, ఓషియోమి అండ్ హిరుగామి వచ్చి బాల్ ని సేవ్ చేసి కరాస్నో కోర్ట్ లోకి పంపిస్తారు. దాన్ని రిసీవ్ చేసుకుని సుకీకి బాల్ ని సెట్ చేస్తే తను బాల్ ని స్పైక్ చేస్తాడు. బట్ హిరుగామి బ్లాక్ చేస్తాడు. నెక్స్ట్ హిరుగామి స్పైక్ చేస్తాడు. కానీ కాగయామా ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. బట్ అది నెట్టికి క్లోజ్ లో వెళ్తుంది. దాని ఆసయి స్పైక్ చేస్తాడు. అయితే కామెడీ బ్లాకర్స్ స్టాప్ చేస్తారు. మళ్ళీ ఆ బాల్ ని నిష్నోయా రిసీవ్ చేసుకుని ఆసయి నువ్వు ముందు చూసుకో, నీ వెనుకలు నేను ఉన్నానని చెప్తాడు. కాగయామా ఆ బాల్ ని టెనాకాకి సెట్ చేస్తే స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. అప్పుడు ఆసయి నిష్నోయాకి థ్యాంక్స్ అని చెప్తే జస్ట్ ఒక పోజ్ ఇస్తాడు. అది కామెడీ బ్లాకర్స్ చూసి చాలా కూల్ గా ఉందని చెప్తారు. ఇప్పుడు నిష్నోయా ప్లేస్ లోకి షోయో, అలాగే సుకి ప్లేస్ లో
సుగువారాని రీప్లేస్ చేస్తారు. ఇప్పుడు ఆసై తన అపోనెంట్స్ ని తన మీద తనకు ఉన్న డౌట్స్ ని టీమ్ ట్రస్ట్ గిల్టీగా ఫీల్ అవ్వడం వదిలేసి ఈ రోజు ఒక రోజు నీ మీద నువ్వు బిలీవ్ చేయని అనుకుంటాడు. ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 353. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి ఏ క్వైట్ అవేకనింగ్. ఇక్కడ సుగువారా కాగియామా ప్లేస్ లో ఉంటే ఏం చేస్తాడని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కాగియామా ఇరుగామి చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. అందుకే తన హెడ్ మీద బాల్ ని స్పైక్ చేయడం కోసం సుకీకి సెట్ చేశానని చెప్తాడు. ఇక్కడ సుగువారా అండ్ కాగియామా 2 సెటర్స్ ఉన్నారు. ఇప్పుడు అటాక్ చేయడానికి మోర్ ఆప్షన్స్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ ఉన్నాయని కోచ్ అనుకుంటాడు. అండ్ సుగువారా టీమ్ తో రెడీగా ఉన్నారా, మీరు హిట్ చేసి స్కోర్ చేసేంత వరకు నేను కాగియామా బాల్ ని సెట్ చేస్తూనే ఉంటామని చెప్తాడు. ఇక్కడ ఆసీ వచ్చి తను బాల్ ని హిట్ చేసి స్కోర్ చేయడం కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు మ్యాచ్ టైం అని సుగువారా వచ్చి హోషియోమికి సర్వ్ చేస్తే బాల్ ని రిసీవ్ చేసుకుని హకుబాకి సెట్ చేస్తాడు. తను ఆ బాల్ ని స్పైక్ చేస్తే సాఫ్ట్ బ్లాక్ తో స్టాప్ చేసి బాల్ ని రిసీవ్ చేసుకుంటారు. ఫస్ట్ టైం కాగియామా ఆసైకి హై సెట్ ని ఇస్తాడు బికాస్ మోర్ ఆప్షన్స్ కోసం. అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. బట్ కామెడా బ్లాకర్స్ బ్లాక్ చేస్తారు. ఫర్ ది ఫస్ట్ టైం ఆసీ వచ్చి బాల్ ని స్పైక్ చేయకుండా జస్ట్ ట్యాప్ చేసి స్కోర్ చేస్తాడు. ఇది చూసి కామెడా బ్లాకర్స్, ప్లేయర్స్, చీరింగ్ సెక్షన్ మొత్తం షాక్ అయిపోతారు. ఇలాంటివన్నీ యానిమీలో చూస్తే ఒక కిక్ వస్తుంది. ఈ ఒక్క పాయింట్ తో ఆసీకి కొంచెం టెన్షన్ తగ్గిపోయి రిలాక్స్ అవుతాడు. నెక్స్ట్ వాళ్ళ టీమ్ తో స్పైక్ చేసేటప్పుడు అపోనెంట్స్ టీమ్ మెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో ఒక బర్డ్ ఐ వ్యూ లో కనిపించారు. అలాగేనా మీరిద్దరు కూడా చూసేదని అడిగి ఇప్పుడు ఇంకో పాయింట్ ని కూడా మనం స్కోర్ చేయొచ్చని అనుకుంటున్నానని అంటాడు. అది విని టీమ్ మెంబర్స్ అందరూ స్మైల్ చేస్తారు. ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 354. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి గివ్ యువర్ ఆల్ ఫర్ యువర్ టీమ్ మెంబర్స్. ఇప్పుడు మళ్ళీ సుగువారా హోషియోమికే సర్వ్ చేస్తాడు. ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని ఇరుగామికి ఇస్తే స్పైక్ చేస్తాడు. బట్ షోయో బ్లాక్ చేసి ఆ స్పైక్ ని స్టాప్ చేస్తాడు. ఇక ఆ బాల్ ని రిసీవ్ చేసుకొని ఆసైకి సెట్ చేస్తే స్పైక్ చేసి బ్లాకర్స్ బ్లాక్ ని బ్రేక్ చేస్తాడు. కానీ నోజోవా ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. బట్ డైరెక్ట్ అపోనెంట్ కోర్ట్ లోకి వెళ్తుంది. మళ్ళీ కాగియామా ఆసైకి సెట్ చేస్తాడు. మళ్ళీ కామెడై టీమ్ బాల్ ని రిసీవ్ చేసుకొని హోషియోమికి ఇస్తే అతను కూడా స్కోర్ చేయలేకపోతాడు. కాగియామా లైన్ షాట్ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఆసై తీసుకొని షోయోకి సెట్ ఇస్తే షోయో కూడా స్కోర్ చేయలేకపోతాడు. ఇక్కడ షోయో స్పైక్ ని కామెడై బ్లాకర్స్ స్టాప్ చేస్తారు. అది చూసి కెన్మా ఇంత మంచి బ్లాకింగ్ టీం దొరకదని స్మైల్ చేస్తాడు. బట్ అనాక ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. నెక్స్ట్ సుగువారా వచ్చి ఆసీని ట్రస్ట్ చేసి లెఫ్ట్ లో ఉన్న ఆసీకి సెట్ చేస్తే ఆసీ మిడైల్ లో తన టైమింగ్ ని షిఫ్ట్ చేసి పర్ఫెక్ట్ ఫామ్ తో స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక్కడ కామెడీ బ్లాకర్స్ ఆసీ మిడైర్ ఫామ్ ని చూసి వాళ్ళకు మైండ్ పోతుంది. అండ్ మ్యాచ్ ని చూస్తున్న కామెంటేటర్స్, డేటెక్ ప్లేయర్స్, బకుటో, చీరింగ్ సెక్షన్, బెంచ్ మీద ఉన్న వాళ్ళందరూ ఆసీ స్పైక్ ని చూసి ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. ఐక్యూ మాంగాలోని ఈ మూమెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఈ చాప్టర్ ని చదువుతుంటే గూస్బంప్స్ వచ్చాయి. ఇంతటితో చాప్టర్ అనేది అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 355. ఈ చాప్టర్ యొక్క టైటిల్ ఏం వచ్చి రీట్రై. ఇక్కడ ఓషిమి వాళ్ళ టీమ్మేట్స్ తో మనం బ్లాక్ బాగా చేసాం బట్ అతని స్పైక్ ఇంకా బెటర్ గా ఉందని కాంప్లిమెంట్ చేస్తాడు. నెక్స్ట్ గోస్కి రూమ్ లో టెండో అండ్ షెరుబు వచ్చి మ్యాచ్ ని చూస్తే తను చాలా ఇరిటేట్ అవుతాడు. ఇక్కడ కామెడీ టీమ్ ఫస్ట్ టైం అవుట్ ని తీసుకుంటారు. నెక్స్ట్ షోయో ఆసీతో స్పైక్ చాలా కూల్ గా ఉందని చెప్పి నేను కూడా అలా హిట్ చేయాలని వాళ్ళ బ్లాకర్స్ ని నన్ను కూడా చూసేలా చేస్తానని చెప్తాడు. నెక్స్ట్ ఆకాశి వచ్చి నెకమాతో కరాస్ ను గేమ్ ఆడుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ కామెడీ అయ్యా ఈ మ్యాచ్ ని విన్ అవ్వడం అంత ఈజీగా ఉండదని అనుకుంటాడు. ఇక టైంఅవుట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ సుగువారా ఓషియోమికే సర్వ్ చేస్తాడు. అయితే ఓషియోమి బదులుగా ఈసారి లిబ్రో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. అది ఓషియోమికి సెట్ చేసి స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక్కడ సైకో అడుగుతుంది ఉసిజిమాను స్టాప్ చేసినట్టు ఓషియోమిని కూడా స్టాప్ చేయొచ్చు కదా అని అంటే ఊడై. ఇక్కడ ఓషియోమి టార్గెట్స్ వచ్చి బ్లాకర్స్. అతను గ్యాప్ లోకి కూడా బాల్ ని స్పైక్ చేస్తున్నాడు. అతని స్పైక్స్ ని బ్లాక్ చేయడానికి సాలిడ్ బ్లాకర్స్ కావాలని చెప్తాడు. నెక్స్ట్ ఆసియా అండ్ కుబా స్పైక్ చేసి స్కోర్ చేస్తారు. ఇద్దరు ఒక పాయింట్ ని తీసుకొని వస్తారు. ఇప్పుడు ఓషియోమి సర్వ్ కరాసునా కార్నర్ కోర్ట్ లోకి సర్వీసెస్ ని హిట్ చేసి స్కోర్ చేస్తాడు. ఈ పాయింట్ తో బోత్ టీమ్ స్కోర్స్ ఈక్వల్ అయిపోతుంది. నెక్స్ట్ ఓషియోమి తన సెకండ్ సర్వ్ చేస్తే ఆ బాల్ ని టనాకర్ రిసీవ్ చేసుకుని కాగామాకి ఇస్తాడు. ఈ మ్యాచ్ ని సెరిటరీ జావా కోచ్ చూస్తూ షోయోని నువ్వు బ్లాకర్స్ తో ఫైట్ చేయడానికి యూజ్ చేసే వెపన్స్ వచ్చి స్పీడ్ అండ్ హైట్, మైనస్ టెంపో, క్విక్ సెట్, అలాగే బూమ్ జంప్ అని చెప్తాడు. ఇక్కడ ఇనాటా వచ్చి తన బూమ్ జంప్ తో జంప్ చేసి కాగామా ఇక్కడికి ఇవ్వు అని చెప్తాడు. ఇక్కడతో చాప్టర్ అనేది అయిపోతుంది.